హాయ్ అండి. జగన్ తీరుపై అయితే అందరూ విమర్శలు ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే కనీసం సొంత పార్టీ వాళ్ళు గూడా చాలా విమర్శలైతే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు. మరి ఆయన అసెంబ్లీకొచ్చి అలా జస్ట్ ఆయన ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి ఎళ్ళిపోయాడు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కావాలంటే అనర్హత వేటు వేస్తే తర్వాత చూసుకోవచ్చు గదా! పులివెందులో ఆయన మళ్ళీ గెలిచి రాలేడా అన్న థాట్‌లో అయితే వాళ్ళ కార్యకర్తలకి ఒక డౌటొచ్చింది. ఎళ్లి అక్కడికెళ్ళి కనీసం మా ప్రజల సమస్యల గురించి అయితే తెలుసుకోవాలి గదా! చెప్పాలి గదా! అనైతే చాలామంది విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం గూడా వినలేనంత ఓపిక లేకుండా పోయిందా అనేదైతే చాలామంది విమర్శిస్తా ఉన్నారు. సొంత పార్టీ వాళ్ళే, సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళనైతే చాలా ఆగ్రహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీరుపై అయితే. ఎందుకంటే తెలిసిందే సూపర్ సిక్స్ వాళ్ళు అమలు చేయట్లేదనే విషయం తెలిసిందే. దాని గురించి ఒక్కసారి ఒక 2 గంటలు వెయిట్ చేసి ఆయనకొచ్చిన టైంలో ఇమ్మీడియేట్‌గా ఒక 10 నిమిషాలు మాట్లాడి వచ్చేసుంటే బాగుండేది. అలాంటిదేం లేకుండా ఆహ్, అసెంబ్లీ నుంచి గవర్నర్ ప్రసంగప్పుడు వాకౌట్ చేసి రావడం అనేది చాలా విమర్శలైతే ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే. చాలామంది అదొక రాజకీయం తప్పిదంగా చూస్తున్నారు. మరి ఎవరు గైడెన్స్ ఇచ్చారో అలా చేయమని చెప్పి గాని, అందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే కనీసం ఆ 11 మంది సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళన్నా అక్కడ 11 మంది ఉండి వాళ్ళు మిగతా వాళ్ళతో చెప్పించాల్సింది. అది కూడా చేయలేదు. కొంతమంది ఉన్నారు. ఉన్నప్పటికీ వాళ్ళు నామకే వస్తూ కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆ ఇంపాక్ట్ వేరుంటుంది. కానీ అదైతే లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే చాలా పెద్ద తప్పైతే చేశాడు. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఏమన్నా అయితే ఇప్పుడు నాకు తెలిసి అసెంబ్లీకి ఇప్పుడల్లా రాడేమో. మళ్ళీ ఈ 20 రోజులు రాడనుకుంటా నాకు తెలిసి. నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరిగితే మళ్ళీ వస్తాడేమో అసెంబ్లీకి. నాకు తెలిసి ఆయన జస్ట్ పదవి కాపాడడానికి వచ్చినట్టయితే అందరైతే విమర్శలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని.